బయట వచ్చినాం కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 1:29. సౌండ్ తక్కువ. సో ఇప్పుడు వచ్చినాం బయటకి. సో అందుకనే ఇంకా ఇట్లా కొద్దిగా బ్రైట్ గా ఉంది. ఒక 2 minutes అమ్మా. సో అది మ్యాటర్. అవి గట్ట బోర్ కొడుతుందట. ఓకే సరే వెయ్. టెడ్డీ వండర్లో వెళ్దాం. టెడ్డీ మనం వండర్లా ఈరోజు కాదు, నెక్స్ట్ సండే. నీ పిల్లక చూపి తల్లి, వెనక్కి తిరుగు. బాగుంది నీ డ్రెస్, బాగుంది. నువ్వు చూపి. ఈ పిల్లకి ఇప్పుడు వేసా కార్లో బుడ్డిగాడికి, ఎందుకంటే జుట్టు అంతా కళ్ళలో పడిపోతుంది, నాకు నచ్చదు. ఫుడ్ తెప్పించాడు ఒకటి, హోమ్ ఫుడ్ అన్నాడు. చెత్త, తను తినలేడు, నేను తినలేను. ఇమీడియట్ గా అన్నాడు వీడియో కట్ చేశాక నేను వేరే ఫుడ్ తెప్పించుకుంటానంటే నేను మజాక్ ఆడుతున్న వీడియో తీయలేదు, తిద్దాం అనుకున్నా. ఇంకా కట్ చేస్తే మళ్ళీ ప్యారడైజ్ నుంచి మటన్ బిర్యానీ తెప్పించాడు. చెత్తలాగుంది, చల్లగా ఉంది. అది వేడి చేశాడు. ఒక ముద్ద తిని నాకొద్దు, నాకోసం ఇదని తెప్పిస్తే నన్ను అడుగు, నేను తినను. అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టపడి తినే వాళ్ళు ఉంటారు, అవి దాకా నేను తినను. ఇంకా బట్టలు ఉతుకుదామని బాల్కనీలో పెట్టా, మేడ పైన బట్టలు అట్లా ఉండే, ఇంటి పక్కన వంట వాళ్ళు రోడ్డు మీద ఫుడ్ వండుతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి సంవత్సరానికి 2-3 సార్లు ఏదో సరదాగా సందులో వాళ్ళు పుల్లలు పెట్టి పొయ్యి పెట్టి వండుకుంటే ఓకే, నార్మల్ డెలివరీ 20,000 హాస్పిటల్ ఖర్చు చేసాడు. ఓకే గానీ ప్రతిరోజు బయట నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని ఫుడ్ వండి పుల్లల మీద రోడ్డు మీద ఫుడ్ వండి వాళ్ళకి డెలివరీ ఇస్తున్నారు. దానివల్ల వంట వాళ్ళ ఇంటి ముందు చేసిన ఆ పుల్లల నుంచి వచ్చే అది ఉంది కదా పొగ, అదంతా మా బిల్డింగ్ అంతా ముసిరిపోయి మా బాల్కనీ డోర్ ఓపెన్ మా ఇంట్లో పొగ వచ్చేస్తుంది. పొగ వచ్చి ఇంట్లో ఉండలేకపోతున్నాం. చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, అది నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళ ఇంట్లో కూడా పుల్లల మీద వండుతున్నారు, రోడ్డు మీద కూడా పెద్ద పెద్ద భగవాళ్ళు. అంటే అది ఎంతమందికి అని అనొచ్చు, ఎంతమందికి వండుతున్నారు అని అనొచ్చు. అంటే ఒక పెద్ద డెకిషా, అది ఎంతమందికి అంటే నాకు చెప్పడానికి రాదు. సో అంతమందికి ప్రతిరోజు బయట నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని రోడ్డు మీద వండితే పక్కిల్లు మాదే కదా, మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా అంటే మళ్ళీ పొట్లాడినట్టు ఉంటుంది. కానీ అట్లానే మనం సఫర్ అవ్వలేం కదా, అంతే కదా. అవి ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ చేసుకున్నారు, వండారు అంటే ఒకరోజు ఆ రోజు కూడా ఇబ్బంది, మాకు భరిస్తాం. కానీ ఇలా అయితే ఎలా? మేము మా ఇంట్లో కబోర్డ్ వర్క్ చేపిస్తున్నాం, గుర్తుందా? అవి రాజ్ కుమార్ వాళ్ళు కబోర్డ్ వర్క్ చేపిస్తుంటే ఇలానే బయట పుల్లలు పెట్టి కుకింగ్ చేస్తుంటే పక్కింటి దగ్గర నాకు ఒక విషయం అర్థం కాదు. నేను ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నాను, ఏమైందో తెలీదు. కారు వెనకాల ఎవరో ఇట్లా గట్టి కొట్టినట్టు సౌండ్ వచ్చింది. అతను ఏదో అనుకుంటూ వెళ్తుంటే ఇతను ఫైట్ చేస్తాను అతని వెనకాల వెళ్ళి. ఏమైంది అవి అని అడిగితే నాకు ఆన్సర్ చెప్పట్లేడు. నేను మాట్లాడతాను, పిచ్చిపూకలతో మాట్లాడుతూ అంటున్నాడు. కాదు, ఏమైంది నాకు చెప్పు అంటున్నాను నేను. అతను ఏం జరిగింది నాకు చెప్పు, నేను వీడియోలో ఉన్న ఏం జరిగింది నాకు తెలియదు అంటే ఏం జరిగిందో కూడా చెప్పట్లేడు కనీసం. అటు వెళ్తున్నాడు, పిల్లని కొబ్బరి నీళ్ళు తాగుతావు అని అడిగాడు. మళ్ళీ కార్ రివర్స్ తిప్పేటప్పుడు అటు టర్న్ చేశాడు. ఏమైంది, నువ్వు కూడా చూడేసావా? నీకు తెలీదా? ఇప్పుడు ఏం జరిగిందో ఎప్పుడైనా కానీ ఈ మా 6-7 years జర్నీలో ఎప్పుడైనా ఏం జరిగింది చెప్పమంటే చెప్పడు. ఏం జరిగిందో చెప్పడు. గొడవ పడ్డానికి 1 నిమిషం, కానీ మనం పిల్లలతో ఉన్నప్పుడు ఎందుకు గొడవలు అనవసరంగా? ఎట్లున్నారు ప్రపంచంలో జనాలు? బుద్ధ
అసలు దమ్ము లేనప్పుడు గొడవ పడవద్దు మరి. దెంగేస్తున్నారు ఎందుకు మరి మాట్లాడుతుంటే. రోడ్ల మీద యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళే ఏం పీకలేక కూర్చుంటున్నారు. ఏం చేయాలి? ఈ సినిమాకి నేను అన్న వెళ్దామని. దేవుడికి దండం పెట్టుకుని రావాలి. దేవుడు జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అంతే. ఇంకా వెళ్ళాలి. ఫుడ్ ఇస్తా అంటే వెళ్ళి తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ కొంచెమే వండుకుందాం అనుకున్నా. కాడతాం దీంతోనే మరిసిపోతున్నారు. మీ ఇంటికి వెళ్దాం అనుకో. అత్తపూర్ వెళ్దాం కాదు, రోడ్ మీద అదిలే పర్లేదు. నాకు అర్థమైంది. వాళ్ళు కొంచెమే వండుకుంటారు. నువ్వే అడుగు వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయిపోతావు. పెద్ద నేను అడిగాను ఇవ్వలేదు అని చెప్పి. అర్థం కాల. అడిగాము ఇవ్వలేకపోయామని ఫీల్ అవుతారా? అవును. అలా ఫీల్ అయ్యే లెక్కైతే మీ మమ్మీ నేను ఫోటో పెట్టమన్నప్పుడే ఫీల్ అయ్యి ఫోటో పెట్టేవాళ్ళే. ఫోటో పెట్టలేరు కదా ఇప్పుడు. పిల్లక ఫోటో కూడా అడిగారు. పిల్లక ఫోటో బొడ్డోడిది కూడా పెట్టలేరు. నేనేం చేశాను? నీ హెయిర్ ఎవరన్నా చూస్తున్నారా? గిఫ్ట్ ఇస్తున్నారా ఎవరన్నా? నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత నానమ్మని అడగాలి. ఏం అడగాలి? నానమ్మ నువ్వు నా పిల్లక ఫోటో పంపించమన్నావు కదా, నువ్వు వాట్సాప్లో పెదనాన్న ఫోటో పెట్టావు కదా, నా ఫోటో ఎందుకు పెట్టాను నువ్వు నానమ్మని అడగాలి. ఓకే. అమ్మమ్మ తాతని ఏమని అడగాలి? ఎందుకు అక్కని చిన్నప్పుడు ఆ పైన రూమ్ లో అంట అదే పడుకునేకి ఇలా అట్టుంది కదా, ఆ దానికి ఎందుకు కొట్టినావు అని అడగాలి నువ్వు. ఓకేనా? నువ్వు గుర్తుపడాలి, లేకపోతే నీకు గిఫ్ట్లు ఇయ్యం. నువ్వు చెప్తే నీకు ఒకటి నీ ఇష్టమైనది కనిపిస్తాను నేను పెద్దగా అయినాక. సరే, నా దగ్గర చాలా తప్పులు ఉన్నాయి కదా, దాంతో కొంచెం పెద్దగానే డాక్టర్ అవుతాను కదా. డాక్టర్ అయినప్పుడు అవన్నీ కొనుక్కున్నప్పుడు సరదాగా ఉందా మా ముగ్గురిని ఇబ్బంది పెట్టేలా డ్రైవ్ చేస్తుంటే? సన్నా అదే నీకు చాలా బొమ్మలు కొంటా దాంతో. ఆ డబ్బులని నేను మందు కొనేసుకున్నా నిన్న మందు తాగా కదా, మరి ఎక్కడిది? నీ డబ్బులే. మజాక్ నీకు నేనేగా ఇచ్చి నేనే తీసుకుంటానా? మజాక్. మళ్ళా ఇంకో 10 days తర్వాత మళ్ళా 5,000 వస్తాయి. మమ్మీకి 200 300 వస్తాయి అంతే. మమ్మీ అంతా చెడగొడుతుంది, అందుకే మమ్మీకి రావు. వేస్ట్. నాకు ఫేస్బుక్ నుంచి అమౌంట్ రాకపోయినా జనాలకి ఇష్టపడేలాగా చూసేలాగా నేను నిజంగా అమ్మాయికి రాను కదా. నేనేం తీసుకున్నాను? నేను చెప్తున్నా ఇష్టం వెలుగుతా నీకు ఇస్తా అంటున్నా. మమ్మీ మీ ఇద్దరికి ఇస్తా. కొందరు లైఫ్ కష్టపడుతూనే ఉంటారు కదా, ఇట్లాగా అమౌంట్ కూడా వస్తుంది, కష్టపడుతూనే ఉంటారు కదా. అవి కూడా చాలా కష్టపడతారు. నేను కూడా చాలా నాకొద్దు అంతా ఆర్టిఫిషియల్. సోడా ఫుడ్, సోడా తాగే సోడాస్ కూడా ఆర్టిఫిషియల్. ఒక సాల్ట్ ఇవా? నాకు సాల్ట్ నేను బాటిల్ తో తాగద్దు. 2 సాల్ట్ ఇవా? అయ్యా అవునా? సరే, బాటిల్ ఉన్నాయా? బాటిల్లో పోసిచ్చు. విండోస్ సరే, పెప్సీ కావాలా? సరే డాడీ. కార్లో కూడా ఫోన్ ఇట్లాగా ఫిక్స్ గా పెట్టేలాగా ఉంటే బాగుంది. ఆచొచ్చావా నాన్న? ఎప్పుడు కార్లో వీడియో తీసినప్పుడు ఇంత బ్రైట్ గా రాలేదు. అంటే ఇది ఎండగా ఉంది, ఇంత మధ్యాహ్నం టైంలో వచ్చినాం. పొద్దున పూట ఎప్పుడు కార్లో బయటికి రాలేదా? వచ్చాం కదా. ఒక విషయం చెప్పాలి మా తమ్ముడు గురించి. మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న ఫోను మాట్లాడడం మానేశారు. ఎప్పుడంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో భజన చేశారు కదా, అప్పటి నుంచి. అంతకు ముందు రోజు నుంచి మాట్లాడడం మానేశారు. చుట్టాలందరినీ పిలుచుకున్నారు. నన్ను మాత్రం నేను రావడం వాళ్ళకి ఇష్టం లేదు.
సో అందుకే నేను కూడా వెళ్ళలేదు. ఇంకేమైందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు మాట్లాడట్లేరు. మా నాన్నేమో వస్తానని అన్నాడు, అయినా కూడా మాట్లాడడం మానేశారు పూర్తిగా. మా మమ్మీ ఏమో మా మమ్మీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, చుట్టాల ఇంటికి, అక్కడే ఉన్నారు. ఇంట్లో ఆల్రెడీ మత్త ఉంది, మరి ఏంటో తెలీదు మ్యాటర్. అయితే మా ఆయనకేమో ఒంట్లో బాగాలేదు కదా, మొన్న 2 days, ఈరోజు కూడా కొద్దిగా బాగాలేదు. అయితే మా తమ్ముడు ఫోన్ చేస్తే నేను చెప్పా, అంటే మా తమ్ముడు ఫోన్ చేయడం అంటే అవి 10 సార్లు చేస్తే మా తమ్ముడు ఒకసారి చేస్తున్నాడు ఫోన్. అవి ఏంటంటే మనుషులు కావాలన్నమాట. అయితే ఏమంటే సరే అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడాడు. తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేసి అవితో మాట్లాడితే ఏంటి ఎప్పుడు తన స్వామి మాల వేసుకున్నాడు కదా, ఆ స్వామి మాల ఊరు వెళ్తారు కదా, ఆ ఊరు వెళ్ళి అక్కడి నుంచి వేరే 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 ఒక 10-15 గుళ్ళు చెప్పాడు మా తమ్ముడు. అవన్నీ స్వామి మాల వెళ్ళి ఆ 10-15 గుళ్ళు తిరుగుతాడట. ఇంకా ఏమేమి తిరుగుతా, దేవుడి దయ ఇంకా చాలా తిరుగుతా అని చెప్పాడు. అయిపోయింది కదా. సో మేము తిరుపతి వెళ్తున్నాం కదా. అవి ఏమన్నాడంటే తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతితో పాటు తిరుపతి అయిపోయిన తర్వాత కాణిపక్క మా చుట్టుపక్కల 2-3 గుళ్ళు ఉన్నాయి చూసుకుంటే, అమ్మో నాయను నో నాతోటి కాదు, తిరుపతి ఒకటే నేను వస్తాను, మిగతావన్నీ పిల్లోడికి 3-4-5 సంవత్సరాలు నొట్లో తినానా, పిల్లోడికి 5 సంవత్సరాలు వచ్చాక వెళ్దాం, అప్పుడు దాకా నేను రాను, ఓన్లీ తిరుపతి ఒకటే నేను వస్తాను అనేసి అంటున్నాడు తేజ. అవి ఏమన్నాడు, సరే ఓకే పర్లేదు, నువ్వు హాలిడేస్ ఎన్ని రోజులు పెడతాంటే, ఏంటి 1 రోజు 2 రోజులు పెడతా హాలిడే అని అంటున్నాడు మా తమ్ముడు. మరి ఊరికే ప్రతిదానికి హాలిడేస్ పెడతారు. రేపు మాల శబరి వెళ్ళినప్పుడు అప్పుడు 10-15 days హాలిడేస్ పెట్టుకుంటారు, కానీ మా గురించి ఎక్కడికి రమ్మంటే రారు, మా గురించి హాలిడేస్ పెట్టమంటే పెట్టారు. అయితే హాలిడేస్ పెట్టడంట, తిరుపతి ఒక్కటే వస్తాడంటే, ఇంకే గుడులకి రాడంట. అవి ఏమన్నాడంటే, సరే నువ్వు వచ్చి తిరుపతి చూసుకుని వెళ్ళిపో, మిగతా మేము తిరుక్కుంటాం అన్నాడు. అవునా కాదా? అవి ఏమన్నాడు తేజ, తను మాల వెళ్తాడు కదా. అందరి గురించి నీ పన్ను చూసుకో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కొత్త బాటిల్ కాదు, కడిగారు. ఎందుకు కడుగుతారు లోపల? దేనికి కడుగుతారు? అన్ని బాటిల్ కడుక్కొస్తున్నారు. లేదు కడగరు, ఎవరో తాగి పారేసిన బాటిల్ అది. అందుకే వస్తాయి రోగాలు. మరి నీకు వద్దొద్దు నాయన. సోది. సో అలా అన్నాడు మా తమ్ముడు. తను ఎన్నన్నా తిరుగుతాడట, ఎన్ని రోజులైనా హాలిడే పెట్టుకుంటాడు. మాకు తోడుగా అన్నప్పుడు, మాకు తోడుగా అని కాదు, తను కూడా రమ్మన్నప్పుడు ఒకటే గుడి తిరుపతి వస్తాడట. ఒకరోజే హాలిడే అట, తిరుపతి ఒకటి, వేరే గుడికి ఎక్కడికి రాడట. మళ్ళీ అక్కడ వెళ్ళి కార్ మాట్లాడుకుని మళ్ళీ ఒక 20,000 అవుతుంది. మళ్ళీ చుట్టుపక్కల అన్ని చూడాలి టెంపుల్స్. మరి ఇంట్లో కూడా ఖాళీగా ఏం చేస్తాం అండ్ తర్వాత వచ్చేసి పొద్దున్న మాట్లాడినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉంది పక్కన, టెడ్డీ మాట్లాడింది. మళ్ళీ మా తమ్ముడు మాట్లాడాడు. టెడ్డీ తీసుకొచ్చి నా మొక్క ముందు పెట్టింది. ఆ అమ్మాయికి మాట్లాడే ఇష్టం వెళ్ళినప్పుడు ఎందుకు నా మొక్క ముందు పెడతాడు టెడ్డీకి? తెడ్డీ తెలియదు టెడ్డీకి. నేను అమ్మాయికి ఫోన్ చేశాను, అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు నాది. అయితే ఆమె ఏం చెప్తుంది, నా ఫోన్ పగిలిపోయింది అని చెప్పింది. ఆమె వాళ్ళ ఇంటికి నన్ను అలౌ చేయదు, మా ఇంటికి తమ్ముడు తీసుకొస్తా అన్నాడు. తేజ కూడా నన్ను వాళ్ళ ఇంటికి అలౌ చేయదు. ఇప్పుడు వాళ్ళు నాకు ఎట్లా ఉన్నారు, నేను వాళ్ళతో అట్లా. నా బర్త్డే వచ్చింది, తన ఇన్స్టాలో పెట్టలేదు, కానీ తన ఇన్స్టా ఐడి వచ్చేలాగా వీడియో క్రియేట్ చేసి పంపించారు. అంటే 200-300 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా నా వీడియో పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మరి నాకు ఎట్లుంటది పరిస్థితి? మీరు తాగేసిన బాటిల్ మళ్ళీ తీసుకున్నారా వాళ్ళు? అవి పైకి పెట్టవి, కిందకి పెట్టు, ఇలా పెట్టవి, మొహాలు కనపడేలా పెట్టు. ఫోటో తీ ఒకటి, స్మైల్ చేయి, నవ్వు జరా. అవి ఫ్రేమ్ చూడరా,
చాలే సోది.